నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో రియాజ్ ప్రెస్ మీట్. ఓసీపీ ఫైలో కెంగర్ల మల్లయ్య ట్రాన్స్జెండర్ ఆత్మహత్య వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిలో గెలిచిన యూనియన్లు కార్మిక సమస్యల పరిష్కారం పట్ల పట్టించుకోవడం లేదని, ఏడాదిగా మెడికల్ బోర్డు లేకున్నప్పటికీ నోరు మెదడవడం లేదని హెచ్ఎంఎస్ నేతలు రియాజ్ అహ్మద్, ఆర్ఎల్లి పోషం ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ప్రధానంగా 98 కంటే ముందు విఆర్ఎస్ స్కీమ్ ఉండే. 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే పిఎంఈ డాక్టర్ గోదావరికని, కొత్తగూడెం, మనుగూరు, ఎల్లందు, శ్రీరాంపూర్ ఏరియా డాక్టర్లే అన్ఫిట్ చేసి కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చేది. అది పోగొట్టిన పాపం ప్రభుత్వ భాగస్వామ్య సంఘాలది, గెలిచిన సంఘాలది. అది టీజీబీ కేసు కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు. 3 సంఘాలు గెలిచినాయి. 98 నుండి కష్టకాలం కార్మికులకు వచ్చింది. గెలిపిస్తే ఏదో పొడుస్తారనుకుంటే వెన్నుపోటు పొడిచిండు, ఉద్యోగాలని పోయినాయి. టీఆర్ఎస్ కార్మికులకు భయపడి కార్మిక సంఘాల విమర్శలకు తట్టుకోలేక దొడ్డిదారున కారుణ్య నియామకాలను తీసుకొచ్చింది. అది మెడికల్ బోర్డు. మెడికల్ బోర్డు ఒకరోజు ముందు ఆరోగ్యం బాగాలేదన్నా మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసి, మైన్స్ రూల్ ప్రకారంగా అన్ఫిట్ చేసి సూటబుల్ జాబ్ ఇచ్చేది. దానికి కూడా 2 సంవత్సరాల నిబంధన పెట్టించిన దరిద్రపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. దాంతో కార్మికులకు నియామకాల పేరుతో, కారుణ్య నియామకాల పేరుతో దోపిడీకి గురైన కార్మికులు. కోట్లకు పరుగెత్తింది పైరవికారులు, గెలిచిన సంఘాలు, కొంతమంది ఆఫీసర్లు. OC5 ఓపెన్ కేసు కావడంతో జీడీకే టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాలు టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాల ఆ బాయికి చరిత్ర ఉంది. ఎప్పుడు రూఫాల్ కాలే. ఎప్పుడైతే ఇది వచ్చిందో దీన్ని మొత్తం మట్టి మొత్తం దాని మీద డంప్ చేస్తే ఆ 2 బాయిలు బంద్ చేసే కుట్ర చేస్తున్నారు. కనుక OCP5 బంద్ పెట్టండి, షాఫ్ట్ పెట్టండి. జీడీకే ఫైన్ లైన్ 50,000 దాటిన ప్రతి బాయి దగ్గర ఒక షాఫ్ట్ పెట్టండి. 50 సంవత్సరాల జీవితకాలం పెంచండి. ఏది అవసరం లేదు. ఎవడు ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ నీకు ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన అవసరం, బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ అడగవలసిన అవసరం లేదు. ఉన్న బాయిలకు పర్మిషన్, ఉన్న బాయిలకు ఎక్స్టెన్షన్ 50 లెవెల్ దాటిన తర్వాత షాఫ్ట్ వేస్తే 50 సంవత్సరాలు పనిచేస్తుంది. 3,000 మంది పనిచేస్తారు. మేము చెప్తాం, మీకు చేత కాకపోతే మేము చెప్తాం. మేము చెప్పినట్టు నడిపేయండి. కనుక వీళ్ళు ప్రైవేట్ పటేల్ కంపెనీ నుండి మొదలుపెట్టి ప్రతి ఒక్క కంపెనీ, జీవీఆర్ అక్కడ ఇక్కడ మొత్తం తేలిపోయింది. నైనీలో కూడా కోట్ల రూపాయల చేతులు మారినాయి. బట్టబయలు అయిన తర్వాత వాళ్ళు కనుక్కొని బంద్ పెట్టిండ్రు. అది కంపెనీ ద్వారా నడవాలి. ఇవాళ ఓపెన్ కాస్ట్ 5లో కూడా కాంట్రాక్ట్ను బంద్ చేయండి, పర్మనెంట్ కార్మికులతో పని చేయించండి. జీడీకే టూయింగ్ క్లాన్ దగ్గర ఒక షాఫ్ట్, జీడీకే 11 క్లాన్ దగ్గర ఒక షాఫ్ట్, RG1లోనే 3 షాఫ్ట్లు పెట్టచ్చు. 5A ఏరియాలో అక్కడ ఒక షాఫ్ట్ పెట్టచ్చు. ప్రపోజల్ పాతది ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి కార్మికులు పనిచేస్తలేడు, బ్లాక్లు వస్తలేడు, గవర్నమెంట్ ఇస్తలేదు, గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు, ఈయన బూటకం మాటలు మాట్లాడుతున్నారు. కనుక మేము సీరియస్గా చెప్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే కార్మిక సంఘాలకు, గెలిచిన సంఘాలకు ఫస్ట్ పాయింట్ పాత విఆర్ఎస్ స్కీమ్ అప్లికేషన్ పెడితే ఏరియా లెవెల్ని కొత్తగూడెం పంపించాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. పిఎంఈ డాక్టర్ రన్ఫీ చేసి ఉద్యోగం ఇవ్వాలి. ఆ స్కీమ్ ఇంట్రడక్షన్ చేద్దాం. అది ఉన్నటువంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జీడీకే 11 లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో వెంటిలేషన్ లేదని చెప్తా ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టాల్సి ఉంది.
చెప్పగా ఒకటి పెట్టిండ్రు, బూస్టర్ ఫ్యాన్ పెట్టాలి డిస్టిక్ ఎంట్రన్స్లో, లేక లాస్ట్ వెంటిలేషన్ ఫేస్లో పెట్టినైతే గాలి ఆ డిస్టిక్లో మంచిగా ఫ్యాన్ ద్వారా గుంజుతుంది. ఫ్యాన్లు పైన పెట్టుకొని లోపలికి దించి ఆ డిస్టిక్లో ఫ్యాన్లు పెట్టినటువంటి మేనేజ్మెంట్ జీడీకే లెవెనింగ్ క్లైన్ మేనేజ్మెంట్. అలాగే మ్యాన్ రైడింగ్ చైర్ సిస్టమ్ ఇది గత 2 సంవత్సరాల నరైతే దాని ఎరక్షన్ జరగబట్టి ఆల్రెడీ ట్యూబ్లు వేసిండ్రు, లైన్ చేసిండ్రు, రోడ్వే చేసిండ్రు. 2-3 నెలల కాంచెల్లి ఆప్మెల్ కంపెనీ సర్వీస్ ఇంజనీర్ వస్తలేడని పెండింగ్లో పెట్టిండ్రు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గోదావరిఖనిలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలను, ప్రజలను ప్రత్యక్షం కలిసి సభ యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తడగొండ నర్సయ్య, ఊరగొండ్ల అపర్ణ, గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, అందె రాజ్ కుమార్, బియ్యాల మహేందర్ తదితరులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి భాగ్యనగరం పరేడ్ గ్రౌండ్స్లో నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ. వారు దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి తెలంగాణకి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ వారికి తెలంగాణ సమాజం సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా గోదావరిఖనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ మా అధ్యక్షులు రామచంద్రరావు గారు స్వయంగా అందరికీ కూడా ఆహ్వాన పత్రికల్ని పంపించడం జరిగింది. వాటి నేరుగా వాళ్ళందరికీ కూడా కలిసి ఆహ్వాన పత్రికని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వ్యాపారస్తులని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరికీ కూడా మేము ఇదే ఆహ్వానంగా మీ అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ దేశ ప్రగతి ఏ రకంగా ముందుకు పోతూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్థికంగా 13వ స్థానంలో ఉన్నటువంటి దేశంని ఈరోజు 3వ స్థానంలో నిలిపిస్తూ వచ్చేటువంటి రోజులలో నెంబర్ 1గా ఈ దేశాన్ని నిలపడమే కాదు, విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని ఉంచుట కొరకు, నిలుపుట కొరకు ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నారో. ఆ వయసులో వారు 18 గంటలు కూడా అవిశ్రాంతంగా ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారు వచ్చేటువంటి సందర్భంలో మీరంతా కూడా భాగస్వాములై ఈ సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. టీజీబీ కేసు బాయి బాటలో భాగంగా ఈరోజు జీడీకే ఓసీపీ5 గనిని టీజీబీ కేసు వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య సందర్శించారు. ఆర్జీవన్ నాయకులు నాగుల మోహన్ రావు, చిగురుపల్లి మహేష్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి మల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల శంకర్, తాళ్లపల్లి నరసింహస్వామి, అల్లాడి శ్రీనివాస్, కోట శ్రీనివాస్, మారుమూల ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు RG1లోని OC5 ఓపెన్ కాస్ట్ను సందర్శించడం జరిగింది. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. కార్మికులందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళ సింగరేణిని కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా మీరు పోతున్నటువంటి మీ ప్రయత్నానికి మేమందరం కూడా మద్దతు ఉంటాం, నిలబడతాం.
అనే పద్ధతిలో ఇవాళ కార్మికులందరూ కూడా ఒక సాంఘీభావం చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులపైన అనేక రకాలుగా వేధింపులు, అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికే ఈ మధ్య కాలంలో ఇవాళ 150 మస్టర్లు అనేటువంటి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది. 150 మస్టర్ల సర్క్యులర్తో పాటుగా నెలకు ఇవాళ 3 నెలలకు 50 మస్టర్లు ఉండాలనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ సర్క్యులర్ ఇచ్చింది. అంటే 3 నెలలకు 50 మస్టర్లు అంటే అది 200 మస్టర్లకు ఇవాళ పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించడానికి వచ్చినటువంటి ఈ కుట్రను ఇవాళ కార్మికులందరూ కూడా పసిగట్టాలి, వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సర్ఫేస్లో పనిచేసే కార్మికులందరికీ కూడా డిహైడ్రేషన్ అనేటువంటి పెరిగిపోతున్నది. ఆఖరికి ఓపెన్ కాస్ట్లో ఇవాళ 50 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇంత వేడిలో, ఇంత ఉష్ణోగ్రతలో పనిచేయడం అనేటువంటిది ఇవాళ కార్మికుల ఆరోగ్యానికి, ప్రాణానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి యాజమాన్యం వెంటనే ఇవాళ పని వేళలు ఇవాళ సవరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గతంలో ఇచ్చినట్టు ఇవాళ సల్లా ప్యాకెట్లు కూడా ఇవ్వాలని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. గోదావరికంలో ఓ విషాద ఘటన జరిగింది. ఒంటరితనం ఒకరి ప్రాణం తీసింది. కలతతో బలవంతంగా ఊపిరిపోయింది. గోదావరికన్ రామ్నగర్లో ఆ కారి రేవతి అలియా సంతోష్ అనే ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకుంది. గతంలో 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిన రేవతి ఒంటరితనం భరించలేక మద్యానికి బానిసైంది. 2 సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ క్రమంలో రేవతి నిన్న అర్ధరాత్రి తన ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈరోజు చుట్టుపక్కల వారు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వారి వర్గాల్లో విషాదాన్ని నింపింది. తోటి ట్రాన్స్జెండర్ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా రేవతి మృతి పట్ల ట్రాన్స్జెండర్స్ యూనిటీ పక్షాన కామేశ్వరి, శివాని, భవానీ, నిషా, రజని, లాస్య, సమ్మక్క తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. తామే స్వయంగా అంత్యక్రియలను నిర్వహించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.